హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ బిగ్ బాస్ ఫైనల్. సో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అయితే ఆడియన్స్ లో ఉంది. సో మొన్నటి వరకు కూడా కళ్యాణ్ అన్నారు, తనుజ అన్నారు. ఇప్పుడైతే మొత్తం రాత్రికి రాత్రి ఓటింగ్ కూడా మారిపోయింది. సో గెలిపేవరో కూడా డిసైడ్ అయిపోయింది. రాత్రి తేల్చడమే అంటే ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది, ప్రజెంట్ ఓటింగ్ ఎలా ఉంది సార్ దీనికి సంబంధించి? ఈ రోజు నైట్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అందులో విన్నర్ని రన్నర్ని డిక్లేర్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఊహాగానాలు అందుకున్నాయి. అంటే రాత్రికి రాత్రి ఓటింగ్ మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉన్నింది, తనూజ పుట్టస్వామి. ఇప్పుడు మారిపోయింది, తనూజ వచ్చే పరిస్థితి లేదని వార్త వినిపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు ఉండబోతున్నారు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది సెప్టెంబర్ 7న ప్రారంభమైంది, డిసెంబర్ 21న ఎండ్ అవుతుంది. దాదాపు 15 వీక్స్, దాదాపు 105 రోజులు ఇది జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 22 మంది వరకు పార్టిసిపెంట్స్ ఉన్నారు. అందులో 5 మంది ఫైనల్గా నిలిచారు. ఈ 5 మందిలో 5 మంది పేర్లు చెప్పుకోవాలంటే కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి, డిమాన్ పవన్ అండ్ సంజన గల్రాని, ఇమాన్యువల్, ఈ 5 మంది. ఇందులో మామూలుగా మనకి ముందు నుంచి కూడా తనూజ వస్తుంది అనేది బాగా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉండడం, స్ట్రాంగ్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉండడం, ముఖ్యంగా మహిళా ఓటర్లంతా కూడా ఆమె వైపు ఉండడం, ఇట్లాంటి అనేక లక్షణాలు ఆమెకు ఉంది. అట్లాగే అనేక టాస్కుల్లో కూడా ఆమె చాలా స్ట్రాంగ్గా నిలిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా కళ్యాణ్ పడాల ముందుకు వచ్చాడు అని చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాత్రికి రాత్రి అంటే ఈ రాత్రి కాదు, ఫ్రైడేకే ఇది క్లోజ్ అయిపోయింది. ఓటింగ్ అయితే ఫ్రైడేకి క్లోజ్ అయిపోయింది. సో ఫ్రైడే నాటికి మారిపోయింది, మొత్తం సీజన్ లాస్ట్ మినిట్లో మారిపోయిందని చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ పడాలకి తనుజ పుట్టస్వామికి మధ్య 2% ఓటు గ్యాప్ ఉంది. సో కళ్యాణ్కి 40% ఉంటే తనుజాకి 38% ఉంది. ఈ డిఫరెన్స్ వల్లనే తనుజ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళబోతుంది, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాడు అని చెప్తున్నారు. నిజానికి బిగినింగ్లో కళ్యాణ్కి చాలా విమర్శలు వచ్చాయి అతని మీద. అతను కామనర్ సోల్జర్గా ఎంటర్ అయ్యాడు. బట్ మెల్లమెల్లగా ఫ్యాన్ బేస్ పెరిగింది. అతను గేమ్ స్ట్రాటజీ కానీ, ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కానీ, ఒక మెచ్యూరిటీ చూపించడం కానీ, టాస్కుల్లో గట్టిగా నిలబడడం కానీ, ఇలాంటివన్నీ కూడా అతనికి పాపులారిటీని తీసుకొచ్చాయి. సో కళ్యాణ్ పడాలని విన్నర్గా అనౌన్స్ చేయబోతున్నారని మనకు అందుతున్న సమాచారం. రన్నర్గా తనుజ పుట్టస్వామి ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక మూడో ప్లేస్ ఎవరుంటారు, ఆల్రెడీ ముగ్గురిని ముందుగా ఎలిమినేట్ చేసి తర్వాత వీళ్ళిద్దరిని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముగ్గురు సంజన గల్రాని, ఇమాన్యువల్ అండ్ డిమాన్ పవన్. అయితే మూడో ప్లేస్లో అంటే సూట్ కేసు ఇస్తారు. సూట్ కేసు ఎవరికి ఇస్తారంటే డిమాన్ పవన్కి ఇస్తారనేది. డిమాన్ పవన్ కూడా గట్టి కాంపిటీషన్లోనే తనుజకు ఉన్నాడని చెప్తున్నారు. బట్ సెకండ్ ప్లేస్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే డిమాన్ పవన్కి లేదు, వీళ్ళిద్దరే ఉంటారు. ఒకవేళ ఏమన్నా మనకు అందిన సమాచారం రాంగ్ అయితే తనుజ విన్నర్ గాను, కళ్యాణ్ రన్నర్ గాను అవకాశం ఉంది తప్ప వేరే మూడో పర్సన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఏదేమైనా మ్యాక్సిమం కళ్యాణ్ పడాలే విన్నర్గా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు అనౌన్స్ చేస్తారు. సూట్ కేసు అయితే మాత్రం డిమాన్ పవన్కి ఉంది. అట్లాగే ఇమాన్యువల్ పట్ల కూడా చాలా మందికి సోషల్ మీడియాలో కన్సర్న్ ఉంది. కానీ ఓటు చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ ప్రధానంగా దాదాపు 78% వీళ్ళిద్దరికే వచ్చేసినట్టుగా కనబడుతుంది. సో దాన్ని బట్టే బేసిక్గా డిసైడ్ చేస్తారు, అంటే కింగా క్వీనా, అమ్మాయి వస్తుందా అబ్బాయి వస్తాడా అనేది ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇక్కడ చీఫ్ గెస్ట్ ఫస్ట్ బాలయ్య అనుకున్నారు, కానీ అఖండ ఆల్మోస్ట్ పడుకునింది. ఇంకా దాన్ని లేపే పరిస్థితి కష్టంగానే ఉంది. 10 రోజుల కలెక్షన్లు 80 కోట్లు కూడా లేవు, నెట్ కలెక్షన్లు. అందుకని ఇప్పుడు త్వరలోనే అదేంటి ప్రభాస్ సినిమా రాజా సాహెబ్ ఉంది కాబట్టి ప్రభాస్ చీఫ్ గెస్ట్గా వస్తాడు
అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభాస్ చేతుల మీదుగానే విన్నర్స్కి ప్రైజ్ మనీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకంటే అది కూడా రావాల్సినంత బడ్జ్ అయితే రాలేదు. అంటే ప్రభాస్కి మామూలుగా పాన్ ఇండియా బడ్జ్ రావాలి, కానీ రాజ్యసభకు చూసుకుంటే పాన్ ఇండియా బడ్జ్ ఏమి కనిపించలేదు. అందుకని దీన్ని కూడా ఉపయోగించుకొని ప్రభాస్ ఇప్పటి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ఎంత మైలేజ్ ఉందో మనకు తెలుసు. విపరీతంగా కొన్ని కోట్ల మంది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ని చూస్తారు. సో అందుకని దీన్ని ఉపయోగించుకోవాలని ప్రభాస్ టీం అనుకుంటున్నట్టు తెలిసింది. అందుకని తను వచ్చి దీన్ని చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చిరంజీవి 3 సార్లు చీఫ్ గెస్ట్గా వచ్చాడు, తర్వాత రామ్ చరణ్ తేజ్ ఒకసారి వచ్చారు. అలాగా ఇప్పుడు ప్రభాస్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అల్లర్లు జరుగుతాయని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సీజన్ 7 పల్లవి ప్రశాంత్ తర్వాత అమర్దీప్ మధ్య వాళ్ళ టీముల మధ్య గొడవలయ్యి అది చివరికి బస్ అద్దాలు పగలగొట్టుకోవడం, కార్లను చేయడం ఈ స్థాయికి వెళ్ళిపోయింది. చాలామంది జనం ఆ గుంపులో ఉక్కిరిబిక్కిరి కూడా అయిపోయారు. ఒకరిద్దరి మీద దాడులు కూడా జరిగాయి. సో అప్పుడు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. సో ఎందుకంటే పోలీసుల గైడ్ లైన్స్ని ఫాలో కాలేదని, అట్లాగే వీటి నిర్వాహకుల మీద కూడా విమర్శలు వచ్చాయి. అందుకని ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గర. తర్వాత పోలీసులు సెక్యూరిటీ కూడా విపరీతంగా పెట్టుతున్నారని చెప్తున్నారు. సో రూట్ ఎలా ఉండాలి, ఎట్లా వెళ్ళాలి మొత్తం ఫిక్స్ చేసి దాని వైపునే చేయాలనుకో. ప్రభాస్ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా అయితే ఈ సీజన్కి మిక్స్డ్ రెస్పాన్సే మనకు కనబడుతుంది. అంటే ఇది అబ్సల్యూట్గా గ్రేట్ అని ఎవరు అనట్లేదు. ఇంతకు ముందంత బిగినింగ్లో ఉన్నంత దీనికి ఒక క్రేజ్ అయితే లేదని చెప్పచ్చు. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా పార్టిసిపెంట్స్ని బట్టి ఉంటుంది. రాను రాను వీళ్ళు బిగినింగ్లో అయితే మంచి సెలబ్రిటీలు ఉండేవాళ్ళు, పాపులర్ ఫిగర్లు ఉండేవాళ్ళు. రాను రాను అవుట్డేటెడ్ వాళ్ళని తీసుకురావడం, కామనర్ల పేరుతో ఎక్కువ మందిని నింపేయడం, దీనివల్ల ఎఫెక్ట్ పోయింది. తర్వాత ఎప్పుడైనా కూడా ఒక బిగ్ బాస్ నేను ఆ మధ్య కూడా అనలైజ్ చేశాను. బిగ్ బాస్ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమందిని ఒక దగ్గర ఒక సోషల్ గ్రూపు ఒకే ప్లేస్లో కొద్ది రోజులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎలాగా గ్రూప్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా డీల్ చేస్తారు, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎలా డీల్ చేస్తారు, ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో డెసిషన్స్ని ఫాస్ట్గా తీసుకోవడానికి ఎలాంటి ప్లాన్ చేస్తారు, స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, అట్లాగే టీమ్ స్పిరిట్ అంటే ఏంటి, నాయకత్వ లక్షణాలు ఏంటి, ఇటువంటి అనేక విషయాలు దాన్ని చూస్తున్న ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు కొంత వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. మొత్తం స్క్రిప్టెడ్ అయితే దాని నుంచి పెద్దగా నేర్చుకోవడానికి ఉండదు. రెండోది జెన్యూన్ నాయకత్వ లక్షణాలు, జెన్యూన్ నాలెడ్జ్, జెన్యూన్ క్యారెక్టర్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కావాలనే హైట్ అండ్ డ్రామా క్రియేట్ చేయడం, ఓవర్ యాక్షన్స్ క్రియేట్ చేయడం, ఓవర్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ని క్రియేట్ చేయడం, విక్టిమ్ కార్డులను వాడడం, ఇలాగా ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడి ముఖ్యంగా పిల్లల మీద పడి ఇలాగే బిహేవ్ చేయడం ఇంట్లో కూడా. అంటే చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే ఓవర్గా విక్టిమ్ కార్డును వాడడం, ఇటువంటి అంటే నేను ఇవి చేస్తే గెలుస్తాను అన్న ఒక సిగ్నల్ దీన్ని చూస్తున్న వాళ్ళకి వెళ్తుంది. సో అది కాకుండా ఇంకొంత దీన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే విధంగా పెట్టడం. రెండవది పర్సన్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్రైటీరియాలో ఓన్లీ వీళ్ళు చూస్తున్న ఎమోషనల్గా ఇది అవుతుంది, కొంత పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి కాబట్టి వీళ్ళు రాను రాను తగ్గించేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇంకొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ నుంచి ఎవాల్వ్ అయింది. అయితే ఈ 9th సీజన్ మాత్రం అనుకున్నంత ఎఫెక్టివ్ అయితే రాలేదని చెప్పచ్చు. ఏదేమైనా ఈ రోజు కోసం అయితే చాలామంది విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది మాత్రం ఎదురు చూస్తున్నారు. నైట్ 9కి అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.